హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. నేను మమతా నిఖిలేష్. సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారు కదా, వీడియో చూడగానే మీకు అర్థమైపోతుంది. ఎస్, మందారం ప్లాంట్ కేర్ గురించి అన్నమాట. హైబిస్కస్ ప్లాంట్ గురించి మనం ఈరోజు కేర్, అసలు దీని గురించి ఎలా పెంచుకోవాలి, సో ఎలా పెంచుకుంటే ఇది మనకి బాగా పూత కానీ పువ్వులు కానీ మొగ్గలు కానీ వస్తాయి. అండ్ వీటిని ఏమంటారు, కొన్ని చీడలు ఉంటాయండి, కొన్ని చీడల నుంచి ఎలా కాపాడుకోవాలి అవన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను అన్నమాట. సో ఫంగస్ లాంటివి ఫామ్ అవుతాయి, సో పెస్ట్ లాంటివి అలాంటివి వస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని ఎలా తీసేసుకోవాలి, ఎలా జాగ్రత్త పడాలి రాకుండా. సో ఇలా చెట్లు అనేవి బ్యూటిఫుల్గా, అండ్ ఈ ఒక్కో కొమ్మకి ఆల్మోస్ట్ 5 నుంచి 7 పూలు పూస్తాయండి. చెట్టు మొత్తం రోజుకి 30 నుంచి 40 పూలు అనేవి వస్తాయన్నమాట. సో నేను ఇలా పెరగడానికి వీటికి ఏమేమి ఇచ్చాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఫస్ట్ ప్లాంట్ కేర్ గురించి ఏంటి అంటే, చెట్టు పెట్టినప్పుడు మందారం చెట్టు వాటరింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో వాటర్ అనేది ఎక్కువగా అస్సలు వేయకూడదు మందార చెట్టుకి. రోజు మార్నింగ్ కొన్ని ఈవినింగ్ కొన్ని పోసుకుంటే సరిపోతుంది, అంతేకాని సో అదే పనిగా వాటర్ ఎక్కువ వేయడం వల్ల అది వాటర్ ఎక్కువ లాక్కోదు మందారం చెట్టు. దానివల్ల బురదలాగా ఫామ్ అయిపోయి లోపల రూట్స్ అనేవి కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల చెట్టు అనేది చనిపోతుంది అన్నమాట. అండ్ ఇలా వైట్ మిల్లీ బగ్స్ అనేవి ఉంటాయండి. సో వైట్ మిల్లీ బగ్స్ కానీ ఎల్లో, ఇక్కడ చూడండి ఇలాంటి బగ్స్, ఎల్లో కలర్ బగ్స్ కానీ ఇలాంటివి చాలా చీడలు వస్తాయన్నమాట మందార చెట్టుకి మనం కేర్ చేయకపోతే. సో ఇంతకీ ఈ తెల్ల ఏమంటారు వైట్ మిల్లీ బగ్స్ కానీ ఎల్లో మిల్లీ బగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా రాకుండా చూసుకోవాలి అంటే ఏం చేయాలి, వచ్చిన వాటికి కూడా మనం ఏమి ఇవ్వడం వల్ల ఈ చీడల నుంచి బయటపడవచ్చు అనేది ఇప్పుడు చూసేద్దాం. అయితే ఇక్కడ చెట్టు చూడండి ఎంత లైవ్లీగా ఉందో. సో అంటే ఇప్పుడే ప్రాణం పోసుకున్నంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఆకులు ఇవన్నీ. అయితే ఈ చెట్టుకి కంప్లీట్గా చీడ పట్టిందండి. అయితే ఇది ఏంటి అని అంటే, మనకి సీజన్స్ చేంజ్ అవుతూ ఉంటే ఈ చెట్టు అనేది తట్టుకోలేదన్నమాట. సడన్గా సీజన్స్ వాతావరణం చేంజ్ అవుతే ఇది తట్టుకోలేదన్నమాట. వీటి వల్ల ఏమవుతుంది అంటే చీడలు పడతాయి. సో మనం చేసే మిస్టేక్సే ఉండవండి. సో వెదర్ని బట్టి కూడా చెట్టుకి అనేది చీడ పడుతూ ఉంటుంది. సో ఈ చీడ పట్టినప్పుడు ఒకవేళ ఆల్రెడీ పట్టేస్తే ఏం చేయాలి అంటే, చెట్టుకున్న ఆకులన్నీ ఫస్ట్ దుస్సేయాలన్నమాట. అంటే తీసేయాలి, చెట్టుకున్న ఆకులన్నీ కట్ చేసేసుకోవాలి. లేదు అని అనుకుంటే నేను చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. నార్మల్గా అయితే ఈ వైట్ మిల్లీ బగ్స్ కానీ ఇలాంటి పురుగు ఏది ఉన్నా కానీ ఫస్ట్ ఆకులు కంప్లీట్గా తీసేయండి. చెట్టుకు ఒక్క ఆకు కూడా ఉంచకుండా తీసేసి ఆకులు అనేవి చాలా దూరంలో పడేయాలి. ఎందుకంటే వాటికి ఉన్న ఆ ఫంగస్ ఏదైతే ఉందో చీడ, అది మళ్ళీ వేరే చెట్లకి పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆకులన్నీ తీసేసి వాటిని దూరంగా కాల్చేయడం కానీ దూరంగా పడేయడం కానీ చేయాలి. అయితే ఈ చెట్లు బాగా పెరగాలి, ఎలాంటివి రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అంటే, ఇలా ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదండి, ఆనియన్ పీల్. సో దీన్ని నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా చూడండి, ఒక కంప్లీట్ జగ్గు వాటర్ తీసుకొని, 1 లీటర్ వాటర్ అనుకోండి, 1 లీటర్ ఈ పెస్టిసైడ్ అనుకోండి, 10 లీటర్ వాటర్ మిక్స్ చేసుకోవాలండి. డైరెక్ట్ ఇలాగ వేయకూడదు, చెట్లు అనేవి చనిపోతాయి. కాబట్టి సో 1 లీటర్ ఈ పెస్టిసైడ్ ఏదైతే ఫర్టిలైజర్ ఏదైతే ఉందో తీసుకుంటారో, సో దీనికి 10 లీటర్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసి మాత్రమే చెట్టుకు అందించాలి. అది కూడా ఒక్కొక్క జగ్గు మాత్రమే, ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎక్కువ నీళ్ళు పోయొద్దు మందార చెట్టుకి. సో దీనివల్ల కూడా చెట్టు గ్రోత్ అనేది బాగా తొందరగా పెరుగుతుంది. మొగ్గలు అనేవి సూపర్ ఫాస్ట్గా వస్తాయండి. ఒక కొమ్మకి 4 నుంచి 5 మొగ్గలు వస్తాయన్నమాట. అంటే అంత మంచి ఫుడ్ అన్నమాట ఇది మందారం చెట్టుకు కానీ వేరే ఏ చెట్లకైనా కానీ ఈ ఆనియన్ పీల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెట్టుకి ఎలాంటి పురుగు రాకుండా దృఢంగా స్ట్రాంగ్గా బాగా రావాలి అని అనుకుంటే ఇంకొకటి ఏంటి ఈ ఫర్టిలైజర్ అని అంటే, ఏం లేదండి, చాలా సింపుల్. సో ఒక కాఫీ ప్యాకెట్, 2 రూపీస్ కాఫీ ప్యాకెట్ తీసుకొని ఇలా వాటర్లో మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని ఇది చెట్లకు అందించుకోవడమే మనం. ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది మనం ఏంటంటే చెట్టు మొదట్లో లైట్గా ఇలా తవ్వినట్టు చేసి మట్టి దూరం చేసి అప్పుడు ఈ వాటర్ అనేది ఇచ్చుకోవాలి చెట్టుకి.
సో ఇది ఎలా ఇచ్చుకోవాలి అంటే 15 డేస్కి ఒకసారి మాత్రమే ఇచ్చుకోవాలండి ఈ కాఫీ పౌడర్ది. ఆనియన్ పీల్ది మాత్రం మీరు నార్మల్గా వాటర్ అయితే ఎలా వేసుకుంటారో అలాగా అప్పుడప్పుడు 2-3 డేస్కి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఈ కాఫీ పౌడర్ది మాత్రం 15 to 20 డేస్కి ఒకసారి ఇచ్చుకుంటే బాగుంటుంది. సో చెట్టుకి ఇలా ఇస్తూ ఉంటే ఏంటి అంటే మొగ్గలు అనేవి బాగా వస్తాయి, చెట్టు గ్రోత్ అనేది బాగుంటుంది. ఇక్కడ కొమ్మకి చూడండి, ఓన్లీ ఈ స్టార్టింగ్ కొమ్మకి మనకి ఇక్కడ 5 మొగ్గలు ఉన్నాయి. అంటే దీనికి ఎంత మంచి ఫుడ్ ఇస్తే మనకి అంత బాగా ఫ్లవరింగ్ ఇస్తుందన్నమాట. అంత బాగా మనకి ఈ ఫ్లవర్ ఏమంటారు మొగ్గలు అనేవి వస్తాయన్నమాట. అయితే ఇంతసేపు మనం చెట్టుకి మొగ్గలు ఎలా రావాలో, చెట్టు బాగా గ్రోత్ ఎలా అవ్వాలి అనేది మాట్లాడుకున్నాం. మరి ఇంతకీ చెట్టుకు పట్టిన చీడకి కూడా మనము ఏమంటారు స్ప్రే అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో పెస్టిసైడ్ అనేది ఇంపార్టెంట్ కదా. మరి ఈ పెస్టిసైడ్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను, మీరు ట్రై చేయండి. అయితే మనకి నార్మల్గా సోప్ ఆయిల్ అనేది దొరుకుతుందండి. ఒకవేళ సోప్ ఆయిల్ దొరకని వాళ్ళు నార్మల్గా ఏమంటారు మనకి ఇంట్లో ఉండే హ్యాండ్ వాష్ కానీ, లేకపోతే మనం డిష్ వాష్ క్లీనర్ ఉంటుంది కదా అది కానీ, లేకపోతే ఏదైనా సోప్ నార్మల్గా సోప్స్ ఉంటాయి కదా ఆ సోప్స్ ఏమంటారు లోషన్ ఏదైతే సొల్యూషన్ ఉంటుందో ఆ సొల్యూషన్ని లైట్గా ఏమంటారు గోరువెచ్చగా ఉన్న వాటర్లో మిక్స్ చేసి, సో ఏం చేయాలి అంటే హ్యాండ్ వాష్ అయినా పర్లేదండి, హ్యాండ్ వాష్ అయినా పర్లేదు, లేకపోతే మనం గిన్నెలు తోమే లిక్విడ్ ఉంటుంది కదా, సో విమ్ కానీ ఇట్లా డిఫరెంట్గా అదైనా పర్లేదు. సోప్ ఆయిల్ అని సపరేట్గా దొరుకుతుంది గిన్నెలు తోమేది, సో ఇలాంటిది. సో ఇది మనము కొద్దిగా లైట్గా గోరువెచ్చగా ఏమంటారు ల్యూక్ వామ్ వాటర్ అంటారు కదా, ఇలా ల్యూక్ వామ్ వాటర్లో మిక్స్ చేసి మనం ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, స్ప్రే బాటిల్లో యాడ్ చేసేసి ఈ వైట్ మిల్లీ బగ్స్ కానీ, ఈ బ్లాక్ బగ్స్ కానీ, ఎల్లో బగ్స్ కానీ ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాలో కంప్లీట్గా స్ప్రే చేసేసేయాలండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మార్నింగ్ టైమింగ్లో కానీ ఈవినింగ్ టైమింగ్లో మాత్రమే చేయండి, ఎండగా ఉన్నప్పుడు చేయొద్దు. సో మార్నింగ్ టైమింగ్లో అలా చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నార్మల్ వాటర్ కొట్టేసేయండి. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఈ బగ్స్ అనేవి, ఈ పెస్ట్ ఏదైతే ఉంటుందో చీడ అనేది ఉంటుందో కంప్లీట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. సో చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏ చెట్లకైనా కొట్టుకోవచ్చు అండి, చీడ పడితే ఇదే చెట్టుకు కొట్టాలని లేదు. అండ్ నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, సో వేప నూనె అంటారు, దీన్ని కూడా లైట్గా హాట్ వాటర్లో లైట్గా అంటే చాలా లైట్గా వేడిగా ఉన్న నీళ్ళలో ఈ నీమ్ ఆయిల్ వేసి సో బాగా షేక్ చేసి ఈ వాటర్ కొట్టినా కానీ మనకి ఈ చీడ అనేది పోతుందన్నమాట ఏ చెట్టుకైనా కానీ. సో ఇలా మనం సింపుల్గా ఈజీగా బ్యూటిఫుల్గా మనం మందార చెట్టుకి విపరీతమైన పువ్వులు పూయించుకోవచ్చు అండి ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతాయి. సో మీరు ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా తెలియని వాళ్ళు వెంటనే ఫాలో అవ్వండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వచ్చి టాటా బై బై, లవ్ యూ ఆల్.